రేషన్ కార్డులు సహా పథకాలు కూడా లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభల్లోనే ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు, అర్హులందరికీ న్యాయం చేస్తాం, రేషన్ కార్డులపై కొందరు కావాలనే అపోహలు సృష్టిస్తున్నారట. అపోహలు సృష్టించడం కాదు, గ్రామాలలో ఇప్పుడు బాధ సర్పంచులుగా పోటీ చేసేటువంటి వాళ్ళు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఆయా గ్రామాల్లో అధికార పార్టీ మాదే కాబట్టి మేము నలుగురికి సాయం చేయకపోతే రేపు పొద్దుగల మాకు ఎవడు తిరగడు అనేటువంటి భయంతో కాంగ్రెస్ వాళ్ళు మేము చెప్పినటువంటి వాళ్ళకి ఇవ్వకపోతే రేపు పొద్దుగల మా మాట ఎవరు వింటారు అనేటువంటి మాట ప్రజల్లో ఉన్నది. అదే ఆలోచన. కాంగ్రెస్ శ్రేణులు గ్రామాల్లో పోటీ చేసేటువంటి వాళ్ళు మా మాట నెగ్గకపోతే రేపు పొద్దున మేము తిరగలేము అనేటువంటిది ఉంటుంది కదా. సో కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడు కత్తి మీద సాము. లబ్ధిదారుల ఎంపిక ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు చెప్పే పేర్లు నిజంగా అర్హులు వాళ్ళే అనుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. కానీ కాంగ్రెస్ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకు మొట్టమొదట ఇవ్వకపోతే మేము ఈ కాంగ్రెస్ కోసం ఇంత కష్టపడి 10 ఏళ్ల పాటు అధికారం లేకపోయినా ఈ పార్టీలో ఉండి ఆ పార్టీ పేరు చెప్పుకొని ఇందులోనే ఉన్నటువంటి మాకు ఎటువంటి సాయం చేయకపోతే అధికారం వచ్చినాక ఏం లాభం అనేటువంటి మాట గ్రామీణ ప్రాంతాల్లో కార్యకర్తలకు ఉంటుంది, పట్టణ ప్రాంతాల్లో ఉంటుంది, గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంది. ఇప్పుడు వాళ్లకు కొట్లాట సర్పంచ్ పోటీ చేసే వాళ్ళు వచ్చి నిన్న మొన్నటి దాకా నువ్వు లీడర్ అని తిరిగినో మాకేమో ఒక ఇల్లు ఇప్పిస్తలేవు, రేషన్ కార్డు ఇప్పిస్తలేవు, మా వాళ్ళకి ఇప్పిస్తలేవు, ఇట్లాంటివన్నీ ఎటువంటి వస్తాయి. ఇప్పుడు అదో పెద్ద దెబ్బ. ఏళ్ళకేళ్ళు మేము కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉంటే ఓ రేషన్ కార్డు ఇయ్యరు, మాకు ఇల్లు ఇయ్యరు, చిన్న చిన్న పథకాలు వేయడానికి కూడా మాకు ఇంత కష్టమా అని. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇబ్బంది ఆ పార్టీకి ఖచ్చితంగా ఉంటుంది.